అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన పొల్యూషన్ లేని ఎలక్ట్రికల్ స్కూటీపై ప్రయాణించి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేశారు. 30వ డివిజన్ వైఎస్ఆర్ నగర్లో స్థానిక ప్రజలతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనుల భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో నిధులు మంజూరవుతున్నాయన్నారు. ఇప్పటి వరకు రూరల్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మొత్తం విలువ సుమారు 700 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని వెల్లడించారు. 30వ డివిజన్లో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వాటర్ ట్యాంకు మరియు ఏదైతే బ్యాలెన్స్ మిగిలిందో పైప్ లైన్, ఈ రెండు పనులకు కూడా దాదాపు 4,80,00,000 రూపాయలతో ఈరోజు స్థానికంగా ఉన్న కూటమి నాయకుల సమక్షంలో స్థానిక ప్రజల చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ పైప్ లైన్ ఉందో, ఇంతకుముందు ఈ పైప్ లైను దాదాపు 36 కిలోమీటర్లు లే చేయడం జరిగింది. బ్యాలెన్సు 9.5 కిలోమీటరు పైప్ లైను, అదేవిధంగా 1200 KL వాటర్ ట్యాంకు, ఈ రెండు నిర్మించడానికి ఈరోజు మనం శంకుస్థాపన చేశాం. ఈ వాటర్ ట్యాంకు పూర్తయ్యి బ్యాలెన్సు 9.5 కిలోమీటరు పైప్ లైన్ పూర్తయితే పూర్తిగా వైఎస్ఆర్ నగర్ కానీ, కుమ్మరగుంట కానీ, అదేవిధంగా మంజులమ్మ కాలనీ, ఈ 3 ఏరియాలకు కూడా వాటర్ సమస్య లేకుండా తొలగిపోతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ వర్క్ కంప్లీట్ కావడానికి 9 నెలలు, అప్రాక్సిమేట్లీ 6 నెలల నుంచి 9 నెలల లోపు వర్క్ పూర్తి చేస్తారని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా శంకుస్థాపన చేసిన రోజే ఆ పని ఎప్పుడు లోపల పూర్తవుతుంది కూడా చెప్పి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఏ పని అయినా అభివృద్ధి పని శంకుస్థాపన చేస్తే ఆ పని పూర్తి చేస్తూ కూడా చెప్పిన టైంకి ఇస్తూ వచ్చాం. అదేవిధంగా ఇది కూడా 6 మంత్స్ నుంచి 9 మంత్స్ లోపల పూర్తిగా అటు వాటర్ ట్యాంక్ కానీ, బ్యాలెన్స్ పైప్ లైన్ కానీ పూర్తి చేసి ఇస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు 30వ డివిజన్లో ప్రత్యేకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈరోజు మనం శంకుస్థాపన చేశామో 4,80,00,000 రూపాయల పని, దానికి సంబంధం లేకుండా ఈ 30వ డివిజన్లో వివిధ రకాల పనులకి, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, ఇతరితర అభివృద్ధి పనులకు స్థానిక ప్రజల సూచన సలహా మేరకు, స్థానిక నాయకుల సలహాల సూచన మేరకు దాదాపు 10,15,00,000 రూపాయలు ఇప్పటిదాకా కూడా ఖర్చు చేయడం జరిగింది. చాలా పెద్ద డివిజన్, ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. తప్పకుండా స్థానిక కూటమి నాయకులు సలహాలు, సూచనలు తీసుకొని, అదేవిధంగా స్థానికంగా ఉండే ప్రజల సూచన మేరకు, అదేవిధంగా ప్రజా దర్బార్లో వచ్చే వినతుల మేరకు తప్పకుండా ఇంకా చేయాల్సినవి కూడా రాబో రోజుల్లో చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అర్హులైన వారు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ, ఇంకా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా ఇప్పటిదాకా కూడా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా కూడా నియోజకవర్గం చాలా విలీన ప్రాంతాలు, ఎప్పటికప్పుడు ఎక్స్టెంట్ అవుతా ఉన్న ఏరియాలన్నీ కూడా మనం అభివృద్ధి ఒక పక్కన చేస్తున్నప్పటికీ ఇంకా కూడా నిత్యం కూడా ఎక్స్టెన్షన్ అవుతున్నాయి. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని
తప్పకుండా రాబో రోజుల్లో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఎంతవరకు వీలు నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి నవ్యలోహిత రెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.